హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ సెన్సెస్. ఇవాళ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఇడ్లీ అండి. ఇడ్లీలు మెత్తగా అండ్ సాఫ్ట్గా రావాలి అంటే ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పే పక్కా కొలతలతో ట్రై చేయండి. వెట్ గ్రైండర్ లేకుండా మీకు సాఫ్ట్గా దూది లాంటి ఇడ్లీలు వస్తాయి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇడ్లీ రవ్వ, మినప్పప్పు, మెంతులు. 1 కప్ ఆఫ్ మినప్పప్పుకి 2.5 to 3 cups ఆఫ్ ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. మినప్పప్పుని, మెంతుల్ని 4 to 5 hours పక్కన నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మినప్పప్పుని గ్రైండ్ చేసే 1/2 hour ముందు ఇడ్లీ రవ్వని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఇడ్లీ రవ్వని 1/2 hour ముందు నానబెట్టుకోవడం వల్ల మనకి ఇడ్లీస్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. నానబెట్టుకున్న మినప్పప్పు అండ్ మెంతులు కలిపి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలండి. ఇది మీడియం కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. చాలా థిక్గా కాకుండా లేదా లూజ్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. మనకు కన్సిస్టెన్సీ తెలుస్తుందండి. జస్ట్ టచ్ చేసి చూస్తే మీడియంగా ఉందా లేదా లూజ్గా ఉందని వాటర్ దానికి తగ్గట్టు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. నానబెట్టిన ఇడ్లీ రవ్వని, మినప్పప్పు మిక్చర్ని రెండింటిని బాగా ఒక బౌల్లో వేసి మిక్స్ చేసుకోవాలండి. ఈ మిక్చర్ని మనం 6 hours వరకు ఫర్మెంట్ చేసి పెట్టుకోవాలండి. ఇది మార్నింగ్ చేసుకుంటే 6 hours ఉంచుకోవాలి, లేదా నైట్ అయినా మనం ఇది ఫర్మెంట్ చేసుకోవచ్చు అండి. మార్నింగ్ అయ్యే వరకు మనకి ఇడ్లీ బ్యాటర్ రెడీ అవుతుంది. ఈ బ్యాటర్లో 1 spoon ఆఫ్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ బ్యాటర్ని ఇడ్లీ మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇడ్లీ మౌల్డ్స్లోకి ఆయిల్ గ్రీస్ చేసుకోవాలండి. కొద్దిగా మనకి ఇడ్లీస్ ఈజీగా వస్తాయి ఇలా గ్రీస్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ ఆ బ్యాటర్ని ఈ మౌల్డ్స్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ముందే స్టీమర్ ఆన్ చేసి మనము ఒక 1 glass ఆఫ్ వాటర్ వేసి సిమ్లో పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఈ మౌల్డ్స్లోకి బ్యాటర్ షిఫ్ట్ చేసే అంత టైంలో మనకి స్టీమర్ వేడెక్కుతుంది. నెక్స్ట్ ఈ ఇడ్లీ మౌల్డ్స్ని అందులో పెట్టేసి లిడ్ పెట్టేసుకొని ఒక 20 minutes వరకు లేదా 15 minutes వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే మనకు వేడివేడిగా ఇడ్లీలు రెడీ అవుతాయండి. వెట్ గ్రైండర్ లేకుండానే మనకి ఇంట్లోనే మిక్సీ జార్లో మెత్తగా హోటల్ స్టైల్ సాఫ్ట్ ఇడ్లీలు వస్తాయండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా ఈ కొలతలతో. ఈ హోటల్ స్టైల్ ఇడ్లీలు పల్లి చట్నీ, కారం పొడి అండ్ టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. టమాటో చట్నీ రెసిపీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేశానండి, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫుడ్ సెన్సెస్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.